హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి మన మొబైల్లో మన డీటెయిల్స్ ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఇది సచివాలయం స్టాఫ్ అయితే చేస్తారు, కానీ మీరు మీ మొబైల్లో ఓన్గా చేసుకుంటే మంచిది. వాళ్ళు తొందరలో మిస్టేక్స్ అన్నీ ఇవ్వచ్చు కూడా. సో కాబట్టి మీరు స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా మొబైల్లో చేసుకోవాలో చెప్తాను. ఎందుకంటే ఇది స్టూడెంట్స్ చేసుకోవడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఏవైనా స్కిల్స్ నేర్చుకోవాలన్నా గవర్నమెంట్ మీకు ఫ్రీగా నేర్పుతుంది. అలాగే ఏమైనా జాబ్స్‌కి సంబంధించి వాళ్ళు ఎవరు దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది అలాంటివన్నీ కూడా మనకి ఈ స్కిల్ డెవలప్‌మెంట్ వల్ల మనకి చాలా యూజ్ అయితే ఉందండి. సో దీనికి సంబంధించి ఒక యాప్ అయితే ఉంటుంది. సో ఆ యాప్ అనేది మీరు ప్లే స్టోర్‌లో డౌన్లోడ్ చేసుకొని మీరు లాగిన్ అయితే అయ్యి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇలా మనకి డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో మరి హౌస్ హోల్డ్ నేము ఇలా మనకి అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. సో మన యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు అన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. 100% కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ స్కిల్ సర్వే అనేది కంప్లీట్ అవుతుంది. సో మరి నేను వీడియోలో చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా మీరు సర్వే కంప్లీట్ అయితే చేసుకోండి. సో మీ యొక్క ఆధార్ నెంబరు, ఓటీపీ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇలా మీకైతే మీ నేము అన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి. సో అవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదనేది చెక్ చేసుకొని మీరు సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి ఇప్పుడే చూసుకోండి. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మీరు ఏమైనా సరి చేసుకోవాలనుకుంటే సరి చేసుకోవచ్చు. ఇక్కడ నాకు డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఓల్డ్‌ది ఉంది. మనకి కొన్ని డిస్ట్రిక్ట్ నేమ్స్ అయితే చేంజ్ అయ్యాయి కదా! నేను న్యూది అయితే మార్చుకుంటున్నాను. మార్చి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే తర్వాత స్టెప్ అయితే ఓపెన్ అవుతుంది. సో తర్వాత స్టెప్ మనకి ఇక్కడ ఏమడుగుతుందంటే, ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్, అలాగే డిస్ట్రిక్ట్, అలాగే మనం ఇప్పుడు వేరే అడ్రస్‌లో ఏమైనా ఉంటే అది ఇక్కడ మీరు ఎంటర్ చేసి ఇవ్వచ్చు. లేదంటే మీ యొక్క ఆధార్ నెంబర్ పైన ఉన్న అడ్రస్‌నే మీరు ఇవ్వచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి మీరు మళ్ళీ నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ ఐడీ, అలాగే ఇక్కడ మీ క్యాస్ట్ అన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోండి. సో క్లస్టరు అన్నీ కూడా. సో తర్వాత వెరిఫై అండ్ కంటిన్యూపై క్లిక్ చేయండి. సో తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడీ అడుగుతుంది. సో మీరు ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు. సో ఒకవేళ ఇస్తే మీ ఈమెయిల్‌కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో మరి ఓటీపీ అనేది ఎంటర్ చేసి మీరు వెరిఫై అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మరి అలా క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అయితే ఓపెన్ అవుతుందండి. సో మరి మీకు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదండి. నెక్స్ట్ పై క్లిక్ చేసేయవచ్చు ఒకవేళ ఈమెయిల్ అనేది ఇవ్వకపోతే. ఒకవేళ ఈమెయిల్ ఇస్తే ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్‌కి అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఇక్కడ యాక్సెస్ టు స్మార్ట్ ఫోను అని అడుగుతుంది, లేదా యాక్సెస్ టు ఇంటర్నెట్ అని అడుగుతుంది. సో మీ దగ్గర స్మార్ట్ ఫోను, ఇంటర్నెట్ ఉంటే ఉంది అని ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే లేదని అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కొన్ని అడుగుతుంది. సో అవి కూడా కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకొని ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసి మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అడుగుతుంది. సో మీరైతే ఏం చదువుకున్నారో అదైతే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఇంజనీరింగ్ చేశారా, లేదంటే డిగ్రీ చేశారా, డిగ్రీలో ఏ కోర్స్ చదివారు అన్నీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి లాస్ట్ వరకు కూడా వెళ్ళాల్సి ఉంటుందండి. మీ కోర్స్ కావాలంటే మీరు లాస్ట్ వరకు కూడా చెక్ చేసి మీ కోర్స్ ఎక్కడొస్తే అక్కడ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇప్పుడు చెప్తున్నాను. ఒకవేళ మీరు బీఎస్సీ ఎంపీసీ చదివారనుకోండి, అది ఎక్కడ ఉంటే బీఎస్సీ ఎంపీసీ అనేది అక్కడికి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకొని కరెక్ట్‌గా అయితే ఎంటర్ చేసి ఇవ్వండి.
నెక్స్ట్ మీరు పాస్ అయిన ఇయర్ అనేది అడుగుతుంది. సో, మరి అది కూడా మీరైతే సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. సో, ఇలాగే నెక్స్ట్ అన్ని డీటెయిల్స్ కూడా అడుగుతుందండి. సో, మరి మీరు ఏం చదువుతున్నారు? అలాగే మీకేవైనా స్కిల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి ఏవైనా కొత్తగా కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా లేదా? అలాగే నెక్స్ట్ మీకేదైనా జాబ్ కావాలనుకుంటున్నారా? ఏం జాబ్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకోమని కూడా అడుగుతుంది. సో, ఇలా అన్ని చాలా డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. మీరు వీడియో లాస్ట్ వరకైతే చూడండి. మీకేవైనా డౌట్స్ ఉంటే. లేదంటే మీరు అక్కడ వన్ బై వన్ వస్తున్నప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసాను. సో, మరి నెక్స్ట్ అన్నీ కూడా సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్‌కు వెళ్తూ అలాగా 100% కూడా కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరు అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, మరి మీరు కొత్తగా ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నారా? మీరు ఉన్న ఊర్లోనే ఉండాలనుకుంటున్నారా? లేదంటే వేరే దగ్గర ఏదైనా వెళ్ళి నేర్చుకోవాలనుకుంటున్నారా? మీరు ఇదే స్టేట్‌లో ఉండాలనుకుంటున్నారా? లేదంటే వేరే స్టేట్‌కి వెళ్ళాలనుకుంటున్నారా? ఇలా మనకి చాలా డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. సో, అవన్నీ కూడా మీరు బాగా ఆలోచించుకొని మీరైతే ఇవన్నీ ఫిల్ చేయాలి. సో, మరి మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారా? లేదంటే చదువుకొని ఖాళీగా ఉన్నారా? లేదంటే దేనికైనా ప్రిపేర్ అవుతున్నారా? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి అడగడం జరుగుతుంది. సో, మరి దీనివల్ల మనకి యూజ్ ఉంది అంటే సో, మరి మనకి చదువుకొని ఎంతమంది నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారు? అలాగే వీళ్ళకి ఏమి మనం గవర్నమెంట్ ద్వారా అందించగలం? అలాగే ఏదైనా మనం జాబ్ కల్పించగలమా? సో, వీళ్ళకి ఎంత వరకు నాలెడ్జ్ ఉంది? అంటే ఎంతవరకు చదువుకున్నారు? సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ అనేది సేకరిస్తుంది. సో, మరి ఇలా సేకరించడం వల్ల కూడా ఎవరికి నిరుద్యోగ భృతి వెయ్యాలి. అలాగే ఎవరికి ఏవైనా కోర్సులు నేర్పించాలా? సో, వాళ్ళకి దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ తెలుసుకోవడం కోసం మనకి ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టిందండి. సో, మరి మనకి ఇలా 100% కూడా పైనైతే కంప్లీట్ అవ్వాలి. మనకి గ్రీన్ లైన్ అయితే కనిపిస్తుంది కదా! సో, అక్కడ 100% కూడా కంప్లీట్ అయిన తర్వాత సో, మనకి లాస్ట్‌లో అయితే ఈ విధంగా మన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లు లాస్ట్‌లో మనకైతే చూపిస్తుంది. సో, మీరు డన్ అని క్లిక్ చేసేయండి. సో, ఇలా అయితే మనకి ఈ సర్వే అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో, మీరు చేసుకోలేము అనుకుంటే సచివాలయం ఎంప్లాయీస్ వచ్చే వరకు వెయిట్ చేయండి. లేదంటే ఈలోపే మీరు మీ మొబైల్‌లో చేసుకోవచ్చు. సో, ఇంకా ఈ సర్వే అనేది సచివాలయం ఎంప్లాయీస్ స్టార్ట్ చేయలేదు. ఇంకా వేరే అంటే మనకి జియో ట్యాగింగు హౌస్‌కి సంబంధించి అవుతున్నాయి కదా! అలాగే ఎన్‌పీసీఐ లింక్‌కి సంబంధించి అందరూ ఎన్‌పీసీ అనేది యాక్టివ్ చేపించుకోమని సో, ఈ వర్క్ అయితే అవుతుంది కాబట్టి ఆ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సర్వే స్టార్ట్ చేస్తారు. సో, దీనికి సంబంధించి వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయిందండి. సో, మరి ఇలా చేసుకోవాలని కూడా ఆల్రెడీ వాళ్ళకి చెప్పేశారు. సో, ప్రస్తుతానికైతే మనకి సర్వే స్టార్ట్ చేయలేదు. మీరు మొబైల్‌లో చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మనకి సర్వే అయితే స్టార్ట్ అయిపోయింది గవర్నమెంట్ పరంగా. కానీ ఇంకా సచివాలయం ఎంప్లాయీస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి నెక్స్ట్ ఒక డేట్ వస్తుంది. ఆ డేట్ వచ్చేటప్పుడు ప్రతి ఇంటింటికి వచ్చి కూడా ఈ సర్వే చేస్తారు. సో, మరి స్టూడెంట్స్ చాలామంది అందుబాటులో ఉండరు కాబట్టి మీ దగ్గర ఆల్రెడీ మొబైల్స్ ఉంటాయి కాబట్టి మీరు మొబైల్‌లోనే ఇలా చేసుకోండి. సో, వాళ్ళకన్నా మీరు చేస్తేనే బెటర్. మీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయో లేదని చెక్ చేసుకుంటారు కాబట్టి స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా మీ మొబైల్‌లో చేసుకోవడమే మంచిదండి. సో, దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ చేయండి. సో, వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీకు డౌట్స్ ఉంటే. సో, వీడియో లాస్ట్ వరకు నేను వాయిస్ అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ చెప్పడానికి ఏం లేదు. జస్ట్ మీరు జాబ్‌కి సంబంధించి ఏదైనా స్కిల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి ఏవైనా నేర్చుకోవాలనుకుంటున్నారా అన్నీ కూడా అడుగుతున్నారు కదా! అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి సో, మీ ఇంట్రెస్ట్‌ని బట్టి మీరు అక్కడ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనేది మీరే డిసైడ్ చేసుకోండి. సో, నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్ అనే ఆప్షన్‌లో అయితే పెట్టుకోండి. సో, ఇంకా డౌట్ ఉంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.